ఎస్ఎస్ఎంబి 29 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పోస్టర్ సోషల్ మీడియాలో బీభత్సమైన నెగిటివిటీకి గురైంది. మీమ్స్, ట్రోల్స్, రోస్ట్స్ రకరకాలు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివాస్ యూనిక్ టాక్స్. ఇదేం పోస్టర్, ఎస్ఎస్ రాజమౌళి మార్క్ లేదు అని చాలామంది అన్నారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? మనకి తెలియని విషయం ఏంటంటే రాజమౌళి గారు ఎప్పుడూ కూడా తన సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఒక మాస్టర్ ప్లానర్. రాజమౌళి గారు తన సినిమాల ఫస్ట్ లుక్ లేదా పోస్టర్పై నెగిటివ్ బజ్ లేదా డిబేట్ క్రియేట్ అవ్వడానికి ఆయన కావాలని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఆయన తర్వాత తన అసలైన అస్త్రాలు టీజర్ లేదా ట్రైలర్తో ఆ నెగిటివిటీని బద్దలు కొట్టి ఎక్స్పెక్టేషన్స్ని పీక్స్కి తీసుకెళ్తారు. బాహుబలి టైంలో కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి, RRRలో కూడా, ఇప్పుడు కుంభ పోస్టర్ పైన కూడా. రోబోటిక్ వీల్ చైర్ చూస్తుంటే ఆ పాత్ర ఎంత సినిస్టర్గా, ఎంత ఇంటెలిజెంట్గా ఉండబోతుందో ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఈ నెగిటివ్ టాక్ అంతా నవంబర్ 15 రాబోయే గ్లింప్స్ ఒక్కసారిగా వైపర్ మార్కెటింగ్గా మార్చిపోతుంది. ఇది కేవలం ప్రేక్షకుని సినిమాలోకి లాగడానికి ఒక తెలివైన స్ట్రాటజీ. ఆ నెగిటివిటీ టాక్ నడుస్తుండగానే ఒక పక్క చూడండి, శృతి హాసన్ పాడిన మందాకిని సాంగ్. ఆ సాంగ్ గ్లోబ్ ట్రట్టర్ అనే కాన్సెప్ట్కి ఎంత ఇంపార్టెన్స్ అనే చర్చ నడుస్తుంది. శృతి హాసన్ సాంగ్ గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే వెంటనే మందాకిని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గారు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఏం మాటగా మాట చెప్పుకోవాలి భయ. ఆమె చీరకట్లో గన్ పట్టుకొని ఇచ్చిన ఫోజ్ అయితే ఫైర్ అయినా చెప్పాలి. రాజమౌళి సార్ గ్లామర్ ప్లస్ యాక్షన్ టచ్తో ఇచ్చిన ఆ పోస్టర్తో సినిమా పైన అంచనాలు అయితే మరింత పెరిగిపోయాయి. చూశారు కదా, ఒక పక్క నెగిటివ్ టాక్ నడుపుతూనే ప్రియా మారిక్ విలన్ కాంబోని పరిచయం చేశారు. వెంటనే శృతి హాసన్ సాంగ్ ద్వారా మెల్లగా మ్యూజిక్ బస్ స్టార్ట్ చేశారు. వెంటనే మందాకిని పోస్టర్ రిలీజ్ చేసి గ్లోబల్ క్రేజ్ని పీక్స్ తీసుకెళ్లారు. ఇదంతా నవంబర్ 15 రిలీజ్ కాబోయే గ్లింప్స్ కోసం చేస్తున్న ఇంటెలిజెంట్ హైప్. ఇది రాజమౌళి గారు ఆడుతున్న గేమ్. ఇది మామూలు ప్రమోషన్స్ కాదు, గ్లోబల్ గేమింగ్. నవంబర్ 15 కోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు కూడా ఎస్ఎస్ రాజమౌళి గారి మాస్టర్ మైండ్ ఒప్పుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎస్ఎస్ఎంబి సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వీడియోలో తెలియజేయండి. అండ్ మన నివాస్ యూనిక్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.